హలో మిస్టర్ రాజు, నేను XYZY ప్రైవేట్ లిమిటెడ్ నుండి కాల్ చేస్తున్నాను. మీ ప్రాంతంలోని రైతుల కోసం మేము ఒక పథకాన్ని ప్రవేశపెట్టాం. సబ్సిడీ రేట్లో మీ కంపెనీ నుండి లోన్ తీసుకునేందుకు మీరు అర్హత కలిగి ఉన్నారు. ఓ అవునా, నాకు చాలా సహాయంగా ఉంటుంది. ఏమిటా ఆఫర్? స్పెషల్ లోన్ ఆఫర్ కింద కేవలం 3% వడ్డీతో మీకు 5 లక్షల వరకు లోన్ ఇస్తాము. ఈ లోన్ కోసం మీ బ్యాంక్ అకౌంట్ వివరాలు మరియు ఆధార్ కార్డు వివరాలు మాకు పంపండి, వాటిని వెరిఫికేషన్ చేస్తాము. అయితే సరే, ఈ విషయాన్ని నేను ఆలోచించుకుని మీకు తెలియజేస్తాను. సార్, ఈ ఆఫర్ కేవలం ఈ రోజుకే వర్తిస్తుంది. ఈ లోన్ అవకాశాన్ని వినియోగించుకునేందుకు ప్రాసెసింగ్ ఫీ కింద 5,000 రూపాయలు వెంటనే పంపండి. ట్రాన్స్ఫరింగ్ ఫీ కోసం నేను అకౌంట్ వివరాలు పంపాను. ఓ అవునా, అయితే ఇప్పుడే ప్రాసెసింగ్ ఫీ పంపిస్తాను. నేను కూడా మీకు మిగతా వివరాలు మీ నంబర్కి పంపిస్తాను. ఓకే సార్, ఒక వారం రోజుల్లోగా లోన్ దరఖాస్తు గురించి మేము మీకు తెలియజేస్తాము. ధన్యవాదాలండి. లోన్ ఇస్తామన్న వ్యక్తి నుండి ఫోన్ రాలేదు. ఒకసారి మనమే చేసి చూద్దాం. This number does not exist. ఓరి దేవుడా, నన్ను మోసం చేశాడు. అప్రమత్తంగా ఉండండి. మోసపూరిత ఆన్లైన్ ఆఫర్లకి దూరంగా ఉండండి. చేయవలసినవి: లోన్ తీసుకునే ముందు లోన్ ఇచ్చువారి వివరాలు అనగా వాస్తవ చిరునామా, అధికారిక వెబ్సైట్ ఎల్లప్పుడూ చెక్ చేసుకోవాలి. మీ దగ్గరలో ఉన్న సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ లో జరిగిన దాని గురించి రిపోర్ట్ చేయండి. నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ cybercrime.gov.in కి రిపోర్ట్ చేయండి. చేయకూడనివి: లోన్ మంజూరు కోసం ఎలాంటి ముందస్తు చెల్లింపులు చేయకండి. లోన్ అప్రూవల్ కోసం బ్యాంకులు గాని ఆర్థిక సంస్థలు గాని ఎప్పుడు ముందస్తు ఫీలు అడగవు. ఛార్జీలు ఏవైనా ఉంటే మీ లోన్ డబ్బులో నుండి తీసుకొనబడుతుంది మరియు మిగతా డబ్బుని మీ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేయబడుతుంది.